गण गणपतये नमः। जय बोलो गणेश महाराज की जय। వచ్చేసింది కదండి మనకి వినాయక చవితి. అదేనండి ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున మనకి వినాయక చవితి పండుగ అయితే వచ్చేసిందనమాట. వినాయక చవితి పండుగ అంటే అసలుకి ఎంత ఇష్టం అంటే అండి అందరికీ చాలా బాగా జరుపుకుంటారు. అంటే ఇంట్లో లేదా వీధులలో వినాయకులను పెడతారు కదా, ఆ సందడే వేదండి. 9 రోజులు నవరాత్రులు ఎంత బాగా చేస్తారు అంటే వినాయక చవితికి పిల్లలందరూ కలిసి వినాయకుడి మండపం దగ్గర భజన చేయడం కానీ డ్యాన్సులు కానీ చాలా బాగా అయితే చేస్తారు కదా. అదేనండి ఈ సంవత్సరం మనకి వినాయక చవితి ఏ రోజు వచ్చింది, వినాయకుని ఎప్పుడు తెచ్చుకోవాలి, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటి, నైవేద్యం ఏమి సమర్పించాలి, మనకి వినాయకుడి నిమజ్జనం ఏ రోజు చేసుకోవాలి, వినాయక చవితి పూజా విధానం, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. అదేనండి మనకి ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున అయితే మనకి వినాయక చవితి వచ్చిందండి. అంటే సెప్టెంబర్ 6వ తారీఖున మనకి తిథి మొదలవుతుంది. మధ్యాహ్నం 3 కానించి సెప్టెంబర్ 7 సాయంత్రం 5:30 వరకు అయితే మనకి చవితి తిథి అయితే ఉంటుందండి. అంటే మనకి సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే ఆ తిథితోనే మనం పండగలు స్టార్ట్ చేస్తాం కదా. అందుకే ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ 7వ తారీఖున అయితే వినాయక చవితిగా జరుపుకుంటున్నాము. శనివారం రోజు అండి. మనకి వినాయక చవితి రోజు ముందుగా పాలవెల్లు ఉంటుంది కదండి, దాన్ని శుభ్రపరచుకొని దానికి పూర్తిగా పసుపు కుంకంతో బొట్లు అనేది పెట్టుకోవాలండి. పాలవెలుగు ఉన్న వాళ్ళైతే ఇలాగ కట్టుకొని ఆ రోజు ఆ పాలవెల్లికి ఫ్రూట్స్ అంటే అన్ని మన దగ్గర ఉన్న కాయలు, జాంకాయ, యాపిల్, సీతాఫల్, ఆ చుట్టూ 4 సైడ్లు ఏంటంటే మనకి మొక్కజొన్న ఉంటుంది కదండి, అది ఇంకా అట్టిపళ్ళు ఇలాగా మనము దానికి కట్టి వేలాడదీస్తామండి. మన దగ్గర ఉన్న 21 పత్రికల్ని ఏం చేస్తామంటే ప్రతి ఒక్క పత్రికని మనకి పాలిపైన వేస్తారు. పాల వెలుగు పైన వేసి దాంట్లోంచి మనకి సీతాఫల్, ఇంకా మెయిన్గా ఏంటంటే ఎలక్కాయ అండి, అది ఖచ్చితంగా మనము స్వామివారికి నైవేద్యంలో పెట్టాలన్నమాట. వినాయకుడికి చాలా ఇష్టం అండి అది. గ్రేప్స్ కూడా మనం ఇలాగ పాలవెల్లి అయితే ఇలాగా డెకరేట్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు ఏంటంటే వినాయకుడు పెట్టుకునేటప్పుడు పక్కకి సైడ్కి అయితే పత్రికలు పెడతారండి, పెట్టి పూజ అనేది చేసుకుంటారనమాట. ఇలాగా మనము పాలవెల్లి మొత్తం అంతా డెకరేట్ అయిపోయిన తర్వాత స్వామివారిని ఎక్కడైతే కూర్చోబెడదాం అనుకుంటున్నారో అక్కడ కింద ముందుగా ఒక పీటని ఏర్పాటు చేసుకొని దానిపైన ఒక ఆకండి, అంటే ఇస్తరాకు కానీ తమలపాకు కానీ లేకపోతే పెద్దగా ఆకు ఉంటుంది కదండి మన వినాయకుడు కూర్చోబెట్టడానికి, అరిటాకు అయినా సరే అలాగ వేసి, లేదా బాదం ఆకు మనకి పత్రికల్లో వాళ్ళు ఇస్తారండి పెద్ద పెద్ద ఆకులు, అలాంటివి ఉన్నాయైతే తెచ్చుకొని అక్కడ మనల్ని వినాయకుడిని కూర్చోపెట్టాలన్నమాట. వినాయకుడు అంటే కలర్ వినాయకుడా లేకపోతే మట్టి వినాయకుడా అంటే మేమైతే ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటామండి. మీరు కూడా మట్టి వినాయకుడినే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసి చాలామంది అయితే మట్టి వినాయకుడినే పెడుతున్నారు. ఇలాగ మట్టి వినాయకుడిని పెట్టి మనం పూజ అనేది చేసుకుందాం అనమాట. ముందుగా వినాయకుడు పూజ చేసేటప్పుడు మనకి పసుపు గణపతిని చేసుకోవాలండి. పసుపు గణపతిని చేసుకొని ఆ గణపతికి ముందుగా పూజ అనేది చేయాలన్నమాట. పసుపు గణపతికి పూజ అయిపోయిన తర్వాత మనకి ఈ గణపతికి పూజ చేసుకోవాలండి. స్వామివారికి ఇష్టంగా నైవేద్యాలు ఏంటంటే అండి కుడుములు, ఉండ్రాలు, పులిహోర, అటుకులు, బెల్లం, శనగపప్పు, బెల్లం ఇలాగా నైవేద్యంగా అయితే సమర్పిస్తారనమాట. వినాయకుడి నిమజ్జనం అండి ఏ రోజు జరుపుకోవాలి అంటే చాలామంది పెట్టిన రోజు తీసేస్తారు. కుదరని వాళ్ళు అంటే 3 days మేము చేయలేమండి అనుకున్న వాళ్ళైతే ఫస్ట్ రోజు పెట్టిన రోజే సాయంత్రం కల్లా స్వామివారి నిమజ్జనం అనేది చేసుకుంటారండి. లేదు అనుకున్న వాళ్ళైతే 3 రోజులు అయితే ఉంచవచ్చు అనమాట. ఈసారి సోమవారం వచ్చిందండి 3వ రోజు. ఇలాగా మనము వినాయకుడి పూజ చేసుకునేటప్పుడు అండి బుక్ అనేది చదువుతాం కదా. బుక్ చదువుకున్న తర్వాత ఇలాగ మన దగ్గర ఉన్న బుక్కులకి అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి, వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్కి అయితే ఇలాగ పసుపు కుంకంతో బొట్లు అనేది పెట్టుకోవాలండి. లేదా చిన్నగా ఒక చుక్క గంధం బొట్టు అనేది పెట్టుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క బుక్కి దేవుడి దగ్గర పెట్టి పూజ అనేది జరుపుకోవాలండి ఆ రోజు. ఇలాగా మనము వినాయక చవితి రోజు స్వామివారికి పూజ మరియు ఇలాగ మన దగ్గర ఉన్న బుక్స్ అన్నిటికి కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటామండి. ఆ రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఉదయం 7 కాంచి 8:30 వరకు విగ్రహం అనేది తెచ్చుకోవచ్చు. పూజ కూడా స్టార్ట్ చేయొచ్చండి. లేదు అనుకుంటే ముందు రోజు శుక్రవారం రోజు 5:30 నుంచి మనం విగ్రహాలు అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి చవితి తేదీ ప్రారంభం అయిపోతుంది కాబట్టి.
తెల్లారి అంటే లేదండి ఆ రోజే తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళైతే పొద్దున్న కూడా మీరు వినాయకుడిని తెచ్చుకోవచ్చండి. పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు వినాయకుడికి పూజ చేసుకోవడానికి శుభ సమయం. చాలా బాగుందండి. మనకి ఎలాగో వినాయకుడిని అలంకరించి పాలి అవన్నీ చేసే వినాయకుడి నైవేద్యాలు అన్నీ చేసేటప్పటికి టైం పడుతుందండి. ఇలాగే ఈ సమయంలో పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. కలశం పెట్టుకున్న వాళ్ళు కూడా ఆ సమయంలో ఎప్పుడంటే మార్నింగ్ 11 నుంచి అండి 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ రోజు వినాయక చవితి రోజు ఇలాగ పూజ అనేది చేసుకోవాలండి. పాల వెలుగు ఉన్న వాళ్ళైతే పైన పాల వెలుగు కట్టి ఫ్రూట్స్ అని పెట్టవచ్చు, లేదంటే ఫ్రూట్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. నైవేద్యాలండి మేము ప్రతిసారి చేసే నైవేద్యాలు ఏంటంటే ఉండ్రాలు, స్వామివారికి పాల తాలికలు అండి. పాల తాలికలు చేస్తాము ఆ రోజు స్వామివారికి. అది స్పెషల్గా అయితే వినాయక చవితికే చేసుకుంటామండి. మళ్ళీ చేద్దామన్నా మాకు సెట్ అవ్వదు. వినాయక చవితికే పాల తాలికలు చేసుకుంటాము. కుడుములు, ఇంకా స్వామివారికి పులిహోర. ఆ రోజు అన్నము, పప్పు, బంగాళదుంప, ఆలుగడ్డ ఫ్రై అయితే నేను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాను అనమాట. ఇలా అండి ఈసారి మనం విగ్రహం ఏ రోజు తెచ్చుకోవాలి, పూజ ఏ సమయంలో తెచ్చుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, పాల వెలుగు లేని వాళ్ళు ఎలాగా అని చెప్పి నేను పాల వెలుగు ఉన్న వాళ్ళు డెకరేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను అన్ని వీడియోలో మీకు చూపించానని నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. మీకు కన్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేనైతే ప్రతి సంవత్సరం చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయండి, అన్నీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగా పాల వెలుగు పెట్టేసుకొని మేము పైనంతా కట్టేసి స్వామివారిని మధ్యలో కూర్చోబెడతాము. నిమజ్జనం వచ్చేసి మేము 3వ రోజు అయితే చేసుకుంటామండి. అంటే కుదిరితే, లేదు అనుకుంటే ఫస్ట్ రోజు అని తీస్తాము, కానీ మ్యాక్సిమం అయితే 3వ రోజు తీసుకొని వెళ్ళి నిమజ్జనం అనేది చేస్తామన్నమాట. ఇలాగా స్వామివారికి మనం ఇష్టంగా చేసుకోవాలండి. ఆ రోజు మనం పూజ అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు తలపైన వేసుకొని మనం చందమామని చూడాలండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.